చాలా గ్రామాలలో ఏకగ్రీవం అనే పేరుతోటి పాటలు పాడి బాగా డబ్బున్న వ్యక్తులు ఒక 5గురు 6గురు కలిసి గ్రామాలలో చిన్న చితక లీడర్లు కార్యకర్తలను 10 మందిని వేసుకొని 25 లక్షలని 30 లక్షలని 40 లక్షలని చెప్పేసి పాట పాడుకొని ఆ గ్రామాన్ని 5 సంవత్సరాల పాటు ఒక డబ్బున్నోని చేతుల వడ్డీ కింద పెడుతున్నట్టు కనిపిస్తుంది. చాలా వరకు గ్రామ పంచాయతీలు అట్లే ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 25 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు పెట్టి సర్పంచ్ అయినటువంటి క్యాండిడేట్ ఆ డబ్బులు నేను పెట్టిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అని ఆలోచిస్తాడు. కానీ నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచాలి, ఈ గ్రామానికి ఇవి చేయాలి, నేను ఇలాంటి మంచి పనులు చేయాలని ఆలోచన రాదు. 5 సంవత్సరాలు ఏ మామూలు వ్యక్తి పోయినా నేను ఊరికి ఓ 30 లక్షలు ఇచ్చినా ఓ 50 లక్షలు ఇచ్చినా మరి అవి మొత్తం ఎక్కడి నుంచి వెళ్ళాలని ప్రశ్నిస్తాడు మిమ్మల్ని ఎదురు. ఆలోచించండి మిత్రులారా.